హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వారు వంట చేస్తున్నారు. ఏం చేస్తున్నావు చెప్పు? బటర్ చికెన్ చేస్తున్నాను. సండే కదా, సండే స్పెషల్. హ్యాపీ సండే అందరికి. ఓకే అండి, హ్యాపీ సండే. బటర్ చికెన్ చాలా టేస్టీగా చేస్తాను. ఫస్ట్ ఇది చికెన్, హాఫ్ కేజీ చికెన్. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో పావు కేజీ ఆయిల్ వేయద్దు, కొంచెం వేయాలి. పావు కేజీ వేయద్దు, తగినంత వేయాలి. తగినంత పోసావా? తర్వాత ఇది ఎన్నోసారి చికెన్ చేయడం? కొంచెం డైలీ నేనే చేస్తా. కాకపోతే మావిడేమో ఆమె చేసినట్లు యూట్యూబ్లో పెట్టుకుంటుంటుంది. కానీ నాదైతే ఇప్పుడు ఆ టాలెంట్ చూపించుకోవడానికి ఛాన్స్ ఇవ్వదు. ఇదంతా అబద్ధం, తెలిసిపోయింది. కారం వేసాను చికెన్లో, ఆయిల్ తీసుకొని తర్వాత కారం వేసాను, తర్వాత సాల్ట్ వేస్తున్నాను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే లవంగా, ఇలాచీ కూడా ఉంది, దాల్చిన చెక్క కూడా ఉంది. దాల్చిన చెక్క కూడా అన్ని మిక్స్ అయ్యి ఇలా వచ్చింది పేస్ట్. అల్లం వెల్లుల్లి, ఆనియన్ కూడా ఉంది. ఆనియన్ కూడా ఉంది అందులోనే. ఓకే, ఆల్ ఇన్ వన్ పేస్ట్. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుందాం. ఇంకేమో మిస్ అయినా అనుకుంటా. ఇంకేం మిస్ అయ్యిందో, పసుపు కూడా వేసుకోవాలి. ఫస్ట్ తర్వాత వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు వేద్దాం పసుపు. రోజు వంట చేస్తే ఎలా మర్చిపోతారు? రోజు చేస్తానా, కాకపోతే పసుపు ఇప్పుడు మర్చిపోతూ ఉంటాను. ఎందుకో పసుపు గుర్తురాదు. ఇదేంటో దీన్ని బట్టి ఏమర్థమైంది? ఫస్ట్ టైం చేస్తా. డైలీ నేనే చేస్తాను. అప్పుడప్పుడు ఆవిడ చేసుకుంటా చేతుని, అప్పుడప్పుడు చేసుకుంటాను. ఇదేంటో ఎందుకంటే ఇప్పుడు కరోనా క్వారంటైన్ కాబట్టి క్వారంటైన్ టైంలో మొత్తం నేనే చేశాను. మొత్తం కలపడం అయిపోయిందా? మొత్తం ఇలా కలుపుకోవాలి. ఓకే, కలుపుకున్న తర్వాత ఇలా వచ్చింది. నెక్స్ట్ బటర్ చికెన్ బాగుంటుంది కదా? బటర్ చికెన్ మనం చేద్దాం. ఎలా చేయాలంటే ముందు స్టవ్ వెలిగించి బటర్ చికెన్ కాబట్టి బటర్ వేసుకోవాలి. మొత్తం బటరేనా? మొత్తం బటర్. ఇంకా ఆల్రెడీ ఆయిల్ అందులో కలిపేస్తాం కదా, ఇప్పుడు కలపాల్సిన అవసరం లేదు. ఇంకా ముందు అది వేడెక్కిందా? వేడవుతుంది. వాటర్ ఉన్నాయి దాంట్లో. రోజు వంట చేస్తే ఇలాగేనా చేసేది? ఇలా చేస్తేనే టేస్టీగా వస్తుంది. ఓకే, మొత్తం వేస్తున్నావా? బటర్ మొత్తం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తిన్నావా బటర్ చికెన్? ఎప్పుడైనా తిన్నావా? అప్పుడప్పుడు చేసుకుంటావు కదా. యా, బాగుంటుంది కదా. వేడెక్కిందా? వేసుకుంది. ఫస్ట్ ఏమో వేయాలనుకున్నావు? ఫస్ట్ యూట్యూబ్ మళ్ళీ రోజు నేనే చేస్తా వంట. ఇది మర్చిపోయాడు. బటర్ వేడెక్కాక ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, ఆపి ఓకే. అది వేడి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? నేను చేసే వంటల్లో ఏది ఇష్టం నీకు బాగా? బాగా బాగా ఎక్కువ ఇష్టం ఒకటి చెప్పాలి. చికెన్ బాగా చేస్తావు, నాన్ వెజ్ అయితే బాగా చేస్తావు. చికెన్, ఫిష్ కూడా బాగా చేస్తావు. ఫిష్, మటన్ స్పైసీగా బాగా చేస్తావు. వెజ్లో వెజ్లో అయితే
టమాటా ఎక్కువ బెండకాయ. టమాటా బెండకాయ. టమాటా బెండకాయ. కానీ నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం నీకు? సాంబార్ బాగా చేస్తాం. సాంబార్ బాగా ఇష్టంగా నువ్వు ఎక్కువ చేయాలి. మా చెర్రీకి మా వారికి సాంబార్ ఇష్టం కానీ నేను ఎక్కువ చెయ్యను ఎందుకంటే చేసినా కూడా తింటారు. అనిపిస్తుంటుంది కానీ చేయాలి. నెక్స్ట్ వేగాయా. సో ఇక్కడ మనకి పోయాయి. ముందు వల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇవి వేగాక ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ చికెన్ లో వేసాం కదా అందుకే కొంచెం వేసుకోవాలి. ముందు పసుపు వేద్దాం. ఈసారి మర్చిపోలేదు పసుపు. పసుపు మర్చిపోవాలి. అంత ఇస్తారా మీరు? మరి నువ్వు బీఈడి జనగాంలో చేసావు కదా, సాల్ట్ వేస్తున్నావా? సాల్ట్ ఎవరైనా తాలింపులు వేస్తారా? ఏదో కొంచెం వేయాలి. ఆల్రెడీ వేసావు. బీఈడి జనగాంలో చేసావు కదా, వంటలు చేసావా? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఎవడే నా డ్యూటీ. వంటలు రమేష్ అని కరీంనగర్ చేసేది, మొత్తం ఒకనే చేసేది బాగా. మా ఫ్రెండ్ చేసేది బాగా చేసేదా? బాగా చేస్తుంది. ఓకే, వాళ్ళ ఆవిడ అదృష్టం అంటారు అయితే. నీ డ్యూటీ కూరగాయలు తేయడం అన్నమాట. పసుపు వేసినావు కదా. నెక్స్ట్ ఏంటంటే చికెన్ ఏదైతే మనం కలుపుకున్నామో ఆ చికెన్ వేసుకోవాలి. స్మెల్ మాత్రం అదురుతుంది. అందుకే అప్పుడప్పుడు చేయాలి. రోజు వంట చేస్తావు కదా, మరి చెమటలు ఎందుకు వస్తుంది? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాం కదా, దీన్ని బాగా కలుపుకోవాలి. సో బటర్తో చేసుకున్నాం కదా, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ చేశాను నేను, కాకపోతే మధ్యలో ఏంటంటే 6 months అవుతుంది చేశాను, మళ్ళీ ఇప్పుడు అన్నమాట. అది మా వారితో వంట. ఇంట్రెస్టింగ్ చికెన్ గురించి ఇంట్రెస్టింగ్ ఏంటంటే కరోనా వచ్చినప్పుడు ఫ్రీ ఇచ్చిన ఎవరు తగ్గలేదు. కోర్లో ఫ్రీ చికెన్ 50 rupees కేజీ ఇచ్చిన ఎవరు తగ్గలేదు. ఇప్పుడు అదే చికెన్ 300 rupees కేజీ. అదే క్యూ లైన్ లో నిల్చొని తెచ్చుకొని మరి తింటారు కదా. దీన్ని బట్టి ఏమర్థమైంది? చికెన్ ఎప్పుడు తినాలి ఆపోతున్నాం. అది చికెన్ అంటే చాలా ఇష్టం కదా నీకు. ఎక్కువ చికెన్ ఇష్టం, చికెన్ కాదు కదా, ఫిష్. కానీ మా కోసం చికెన్ చేసి పెడుతున్నారు. ఆల్రెడీ ఫిష్ కర్రీ చేశాను, అది నేను చేశాను అన్నమాట. ఇదేమో మాకు మా వారు చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేయాలి నన్ను అడుగుతున్నా? నో క్లూ. ఆడియన్స్ ఏమన్నా క్లూ? చెమటలు బాగా కారిపోతున్నాయి. ఇంత కష్టపడుతున్నారు చూడండి. కదా, దీన్ని బట్టి ఏమర్థమైంది ఇప్పుడు? లేడీస్ గ్రేట్. అందుకే ఎలా ఉన్నా కూడా తినాలన్నమాట, అంతేనా? జెంట్స్ సిమ్లో పెట్టు, ఓకేనా? ఇంకొక 5 minutes దాన్ని సిమ్లో పెట్టు. వాటర్ పోయాలని నన్ను అడగొద్దు, నువ్వే చేయాలి ఇది. మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు? యూట్యూబ్లో చూసావు కదా ఆల్రెడీ, మర్చిపోయినావా? యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి వంట చేస్తున్నారు, కానీ నన్ను అడగండి అయితే చేయట్లేదు. మర్చిపోయాడు అనమాట. అప్పుడప్పుడు వంటలు చేయాలమ్మా. సో దీన్ని ఏంటంటే ఒక 5 minutes అలా బాగా ఫ్రై చేసుకుందాం, ఓకేనా? ఓకేనా వంట మాస్టర్? 5 minutes ఇలా సిమ్లో పెట్టి ఇది కుక్ చేశాను. చూడండి ఓకే. సో ఇలా ఉడికింది ఇది. మళ్ళీ ఒకసారి కలుపుకొని సో కలుపుదాము.
నెక్స్ట్ ఏం చేయాలి? సో మంచిగా ఉడికింది కదా, స్మెల్ మాత్రం బాగా వస్తుంది, సూపర్ స్మెల్ ఉంది. త్వరగా వస్తుంది. సో ఇందులో వాటర్ పోతుంది. సో ఏదైతే గిన్నెలో మనము చికెన్ కలుపుకొని దాంట్లోనే వాటర్ అనేది పోసుకొని ఇప్పుడు ఎన్ని నిమిషాలు ఉడికించాలి? మళ్ళీ 5 minutes. 5 minutes అయితే చాలు చాలు. వాటర్ ఎన్ని పోయాలి అన్నది కూడా తగినంత వాటర్ పోయాలి, అంత ఎక్కువ పోయి తక్కువ. సో వాటర్ పోస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఒక మూత పెట్టేసి హైలో పెట్టాలి. 5 minutes బాగా ఉడికిద్దాం. ఓకే, ఉడికిస్తే అప్పుడు ఈలోపు వేడివేడిగా ఈలోపు కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఓకేనా? ఓకే, క్వశ్చన్స్ కి రెడీయా? క్వశ్చన్స్ అడుగుతావా? ఫస్ట్ అది ఉడుకుతుందా? సరే, నేను మీకు అనుకోకుండా క్వశ్చన్లు అడుగుతున్నా, ఆలోచించుకొని ఒకవేళ తెలీదు అన్న ఉంటుంది కానీ. ఓకే, నేను మన పెళ్ళైన కొత్తలో నేను వండిన కర్రీ ఏంటి? ఫస్ట్ రోజు వండిన కర్రీ. మెల్ల గుర్తొస్తుంది అన్ని ఇయర్స్. సినిమాలో బ్యాక్ పోయినట్టు బ్యాక్ పోవాలి మరి. సొరకాయ కదా? ఏ సూపర్. సొరకాయ పచ్చిమిర్చి చాలా బాగా చేస్తారు. పచ్చిమిర్చి చేసాను కదా, కారం వేసి చేస్తారు కదా, పచ్చిమిర్చి చేసేసాను వంటలు వచ్చినాయి అనుకున్నప్పుడు కదా. నాకే జీవితాన్ని కష్టం అనుకున్నా. అదృష్టం. నెక్స్ట్ క్వశ్చన్ ఏది అడిగి చెప్పాలి మరి? ఓకే, సో ఫస్ట్ పెళ్ళైనాక మనం ఫస్ట్ సినిమా ఏం చూసాం? అయిపోయింది. ఏదో సినిమాకి వెళ్ళాము, నాగపాములు ఉంటాయి అందులో. సినిమా పేరు గుర్తులేదు, టైం పాస్ కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము. కొత్త ఫీల్ అని కదా అప్పుడు నాగపాములు ఉంటాయి. నాగదేవతలో ఏదో సినిమా పాములు అయితే గుర్తుంచుకున్నాం అంటే గ్రేట్. ఫస్ట్ టైం వెళ్ళిన సినిమా పాములు అనమాట. నెక్స్ట్ పాముల సినిమా అయితే గుర్తుంది. ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ వేరే కదా, కొత్తగా వెళ్ళేటప్పుడు సినిమా చూడడం ఇంపార్టెంట్. అది ఏది సినిమా అంతే, స్టోరీ ఏదో ఉంటుంది, సినిమా ఏదో ఉంటుంది, కానీ ఏదో ఫస్ట్ లో ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అందుకే ఆ సినిమా పేరు గుర్తులేదు. అన్ని పాములు అయితే ఉంటాయి సినిమా. ఓకే, ఉడుకుతుందా? ఒకసారి చూద్దామా? ఎలా ఉంది స్మెల్? అందరికి వస్తుందా కదా? ఒకసారి కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకుందాం. సండే ఈరోజు బలి అన్నమాట. ఎవరు? కోడి. కోడి బలి నువ్వు. కానీ ఎప్పుడూ మేమే చేస్తాం కదా లేడీస్, మీరు కూడా చేయాలి వంటలు. కానీ స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుంది. బటర్ చికెన్ యాక్చువల్గా జెంట్స్ అప్పుడప్పుడే చేస్తారు కానీ చేసినప్పుడు మాత్రం భలే చేస్తారు. ఎందుకంటే హోటల్లో చెఫ్స్ కూడా జెంట్స్ ఉంటారు. నల్ల భీమా పాకం అంటారు, నల్లుడు భీముడు అంతా జెంట్స్. వాళ్ళంతా బాగా వంటలలో మాస్టర్. ఓకే, దీన్ని మళ్ళీ క్యాప్ పెట్టుకొని. సో జెంట్స్ ఇంట్రెస్ట్ పెడితే చాలా బాగా చేస్తారు కానీ మేము కొంచెం బిజీగా ఉండి చేయలేకపోతున్నాం కదా. ఇదంతా స్టోరీ. ఈ రోజు ఇంత కష్టపడాలంటే కష్టం కదా, అందుకే చేయం. తినడం బిజీ కానీ చేయడం అది స్టవ్ దగ్గర నిల్చోవాలన్నా కష్టమే. వేడిగా ఉంది, చాలా కష్టం. రోజు మరి చేస్తున్నాం కదా మేము. గ్రేట్ అంటావు? గ్రేట్ అయినా గ్రేట్. ఓకే, రెడీ అయిందా? ఓకే, బటర్ చికెన్ ఉడికింది చూడండి.
ఉడికింది చూడండి, టేస్ట్ మాత్రం అలా సూపర్గా అయింది. ఉంటుంది. ఇప్పుడు చికెన్ మసాలా. లాస్ట్లో చికెన్ మసాలా కొంచెం గ్రేవీ లాగా దగ్గరికి చేసాము కదా, తీసాడు. ఇంకో క్వశ్చన్ అడేనా? క్వశ్చన్ బాగా అడుగుతున్నావా? క్వశ్చన్స్ ఫుల్ అడుగు. ఓకే, చికెన్ మసాలా వేసాను ఇప్పుడు. తర్వాత కలుపుకున్నాం ఒకసారి. లాస్ట్ దించే ముందు ఏంటంటే చికెన్ మసాలా వేసుకొని సరే కొత్తిమీర వేయాలి. సో అంతా కుక్ అయిపోయింది, రెడీ అయింది. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్, ఫైనల్ టచ్. స్టవ్ పైన గార్నిష్. ఇప్పుడు చూడండి, బటర్ చికెన్ రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో తింటే కూడా టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, చూసారా, బటర్ చికెన్ రెడీ అయిపోయింది. సో స్మెల్ మాత్రం చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చికెన్ చాలా చాలా బాగా చేశారు, అలాగే ఫుల్గా నవ్వుకున్నాం అనమాట. సో మీరు కూడా వీడియో మొత్తం చూసి ఫుల్గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.